రాజ్ తరుణ్ పురుషోత్తముడు. అవును, ఇది సినిమా టైటిల్. మొన్న రిలీజ్ అయిందంట జూలై 26 శుక్రవారం. నేనేమో డెడ్ పూల్ అండ్ రాయన్ ఈ రెండు సినిమాలే అనుకున్నా, కానీ ఇది కూడా సైలెంట్గా వచ్చింది ఈ సినిమా. ఏమంటే రాజ్ తరుణ్ ఈ మధ్య ఒక కేసులో ఇరుక్కుని బాగా పాపులర్ అయ్యాడు. ఒక నెల క్రితం నుంచి అది నడుస్తుంది. ఇప్పుడు అబ్స్కాండ్ అయ్యాడు. ఈ సినిమా ప్రెస్ మీట్లో కూడా రాజ్ తరుణ్ కనపడలేదు. ఓన్లీ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వచ్చి మాట్లాడారు. సైలెంట్గా వదిలేశారు. అంటే ఆ క్రేజ్ ఉందనే వదిలేరా, లేకుంటే ప్లాంట్ ప్రకారమే వచ్చిందో తెలియదు, కానీ ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఎవరికి తెలియదు. కలెక్షన్స్ చూస్తే 3 రోజుల్లో, శుక్ర శని ఆదివారాల్లో 3 రోజుల కలెక్షన్స్ చూస్తే ఒక 50 లక్షలు అయితే వచ్చింది గ్రాస్. దీనికి 50 లక్షల గ్రాస్లో ఇంకా థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి ఒక 25 లక్షలు ఉంది. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా హిట్ అవ్వాలంటే కనీసం 1.5 కోటి షేర్ వస్తే బాక్సాఫీస్ దగ్గర హిట్ అయినట్టు. 25 లక్షలు వచ్చాయి. ఇంకా 1.25 కోటి వస్తే హిట్ అవుతుంది. ఇక అవి రావు. ఈరోజు సోమవారం వర్కింగ్ డేలు స్టార్ట్. సో వచ్చిన 50 లక్షలతోనే సరిపెట్టుకోవాలి. 25 లక్షల షేర్తోనే సరిపెట్టుకోవాలి. 1.25 కోటి అయితే రాదు. సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఎవరికి తెలియదు కూడా రిలీజ్ అయినట్టు. ఏమంటే ముందు థియేటర్కి రావాలి ఓటీటీ వాళ్ళు, అప్పుడు తీసుకుంటారు సినిమా బాగుంటే. సో ఓటీటీ అమ్మడానికి అలా థియేటర్కి వచ్చేస్తారు. ఒక 3 రోజులు ఆడిచ్చి లేపేస్తారు. అది పాపం రాజ్ తరుణ్ పురుషోత్తముడు. నేను టీజర్ చూశాను. అప్పుడు టీజర్ చూసినప్పుడు ఏదో కొద్దిగా శ్రీమంతుడిలా కనపడింది. ఇప్పుడు మరి సినిమా ఉందంట, మరి చూడాలి. మరి వీలైతే చూద్దాం. అది మన రాజ్ తరుణ్ పురుషోత్తముడు. పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు. 3 రోజుల్లో 50 లక్షల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 లక్షలు. సినిమా హిట్ అవ్వాలి అంటే 1.5 కోటి షేర్ రావాలి బాక్సాఫీస్ దగ్గర. అందులో 25 లక్షలు వచ్చాయి. మరో 1.25 లక్షలు రావాలి అంటే ఇంకా 2.5 కోట్లు గ్రాసు రావాలి. ఇక లైట్ తీసుకోవడమే. ఓకే, బాయ్.